టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో లీక్ సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రతో ప్రశాంతి మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది. అందులో టీడీపీ నేతలపై ప్రశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడికి ఫోన్ చేసి జిల్లా రాజకీయాలపైన మాట్లాడారు. తనకు ఆసక్తి లేకపోయినా టీడీపీ నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీలో చేరినట్లు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి తనను వైసీపీ అవమానించిందని, ఆ పార్టీలో ఎలా ఉండమంటావని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గెలిస్తే ఎంపీ అవుతా, ఓడితే వ్యాపారం చేసుకుంటాననేది ప్రభాకర్ రెడ్డి మాటగా ఆడియోలో ప్రశాంతి రెడ్డి చెప్పుకొచ్చారు. తనను తొలుత సర్వేపల్లి నుంచి పోటీ చేయమన్నారని, ఆ తరువాత కోవూరుకు మార్చారని ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ గెలుస్తారని వ్యాఖ్యానించారు. కావలిలో ప్రతాప్ పైన వ్యతిరేకత ఉందన్నారు. ఇక ఈ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని విడగొట్టేందుకు పలుమార్లు రాజేంద్రనాథ్ ఆమె కాల్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితే ఇస్తామని ఆఫర్ కూడా హామీ ఇచ్చారు. అలాగే టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె కాల్లో మాట్లాడారు. ఈ ఆడియో పైన వైసీపీ ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డి స్పందించారు. టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలకు రాజకీయాలంటే వ్యాపారంగా మారాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజేంద్ర కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి టెలిఫోన్ సంభాషణ పరిశీలిస్తే వేమిరెడ్డి దంపతులు విజయం సాధించలేకపోతే రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తారనేది స్పష్టమవుతుందన్నారు. వారి వ్యాపార లావాదేవీలు చూసుకుంటారనే కానీ ప్రజా జీవితంలో ఉండరని వ్యాఖ్యానించారు. వారి మనోభావాలనే వారు వ్యక్తపరిచారని, ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలని సాయిరెడ్డి సూచించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాలు గెలుస్తామని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతి రెడ్డి ఆడియోలో మాట్లాడిన రాజేంద్ర కుమార్ రెడ్డి కూడా ఈ విషయం పైన స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం జగన్ గారి బాటలో నడుస్తున్న కుటుంబం తమదని చెప్పారు. రాజకీయ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ అవి విభేదాలు కాదన్నారు. ప్రశాంతి రెడ్డి ఆడియో ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది. ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపు తిరగబోతుందో చూడాలి. హలో ప్రశాంత్ అక్క. రాజేంద్ర అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ బెంగళూరా? అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క. ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓ ఓకే ఓకే సరే అక్క 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 సరే. ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టీడీపీలో. అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తున్నారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే
మీరైతే ప్లస్ అవుతది ఆ, ఆ, అక్క అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం కా. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్న మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. ఆ, ఆ, కోవూరైతే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు అక్క కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, అక్క సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే అక్క. కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్క ఈ మధ్య అందరూ కలిసి. అందరు ఆయన వ్యతిరేకించారు, కానీ అక్క వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. ఇప్పుడు అవునక్క. కుమార్ కూడా పోతున్నాడు. అవును ఆ అవునక్క. ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా వేయరు ఒక్కటి కూడా. అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్దామని. అక్క అక్క అది నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే ఉంది. కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం. ఇంట్లో వాళ్ళం అయిపోతుంది, అదే కదక్క. కానీ ఆ, వాళ్ళు ఇంక వాళ్ళేమో చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదక్క అంటే రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి ఆ, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఆ, ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే అక్క ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, ఆ, 10,000 అన్న తగ్గద్ది. అవునక్క అవును. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, ఉమ్, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతది. ఆ, ఆ, అక్క ఉదయగిరి బానే ఉంది, అక్క ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. అవునక్క ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసా ఇంకా. అక్క అక్క ఆ, అక్క అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు. ఇద్దరు నాకు కావాలి, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ అదే మధ్య అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా అదే వీడియో నువ్వేదో ఆడి. ఎంత వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే ఉమ్. కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అంతేనా, అన్నదమ్ములకి. అవి ఉంటాయి అక్క. ఉమ్. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, ఆ అన్న గెలుపు ఉమ్. కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము, అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. అవునులే అవునులే. రజిత్ సరే, పెద్దగా అయినా తిరగలేడు నువ్వు పాపం. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ నేను రాహిన్, ఎక్కడ రాహిన్ మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను, బంధువులు కదా అది ఇది అని. అది సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి. ఆయన అది అది ఇంకా లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క అక్క గెలవనని కాదు, అదేలేండి. నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులే అక్క, అది మరీ అని డైరెక్ట్ కదక్క. వద్దు వద్దు అని అది చెప్పా నేను. అక్క అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇయ్యట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులే అక్క, అవునులే అక్క. ఇంకెవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క, అంతే కదక్క. సరే రాజేంద్ర, అట్లే సరే అక్క, అట్లే సరే, అక్క. ఓకే ఓకే.